నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ దిలీప్ కుమార్. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. గృహ నిర్మాణ పథకంపై లబ్ధిదారులకు విస్తృతంగా అవగాహన కల్పించి పూర్తయిన ఇల్లు బిల్లులను వెంటనే అప్లోడ్ చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. పలాస కాశీబుగ్గ పురపాలక కార్యాలయంలో ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. డిసెంబర్ నాటికి పెండింగ్ లో ఉన్న గృహాలన్నీ పూర్తి చేయాలని, పూర్తయిన ఇళ్లకు బిల్లులు చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని తెలిపారు. అర్హులైన వారి దరఖాస్తులను వెంటనే ప్రభుత్వానికి పంపాలని, దరఖాస్తులు లేదా చెల్లింపులు తిరస్కరణకు గురైతే కారణాలు లబ్ధిదారులకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. గృహాల బిల్లులు సమయానికి అప్లోడ్ చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే 5.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసిందని, మరో 3 లక్షల ఇళ్లను పూర్తి చేయాలనే లక్ష్యంలో పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. త్వరలో 77,400 కొత్త ఇళ్లకు, అనంతరం మరో 4 నుండి 5 లక్షల ఇళ్లకు మంజూరు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతి నెల దరఖాస్తులు స్వీకరించి డిపిఆర్లు ఆలస్యం చేయకుండా ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే బెందాలం అశోక్ మాట్లాడుతూ సమాచార లోపం లేకుండా అధికారులు గ్రామాల్లో లబ్ధిదారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ టిడ్కో గృహాల సమస్యల పరిష్కారానికి మంత్రి వెంటనే స్పందించి చర్యలు చేపట్టారని తెలిపారు. సమావేశానికి హౌసింగ్ శాఖ ఈఈలు, డిఈలు, ఏఈలు తదితర అధికారులు హాజరయ్యారు. సమావేశానికి ముందు మంత్రి టిడ్కో గృహాలు పరిశీలించి మౌలిక సదుపాయాల అంచనాలు సిద్ధం చేసి వెంటనే ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు జరిగిన దుర్ఘటనకి చింతించడం పోయి, విచారాన్ని వ్యక్తపరచకపోయి, ఆ పేద కుటుంబాన్ని పరామర్శించి వారికి ఏ విధంగా అండగా ఉండాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్పేసి ప్రభుత్వానికి విన్నపం చేసేదానికంటే కూడా యాక్సిడెంట్ చేసి ఆ మరణానికి కారణమైన వ్యక్తిని తప్పించడానికి ఏదైతే ప్రయత్నం చేశారో అది చాలా ప్రజాస్వామ్యంలో కానివ్వండి, ఈ జీవితం ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిన విషయం చెప్పేసుకొని మనం చేస్తాం. ఈరోజు గొడ్డల పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. పసిబిడ్డ లేదా 18 సంవత్సరాలే ఉన్నాయి, అతన్ని ప్రభుత్వం వేధిస్తుందని చెప్పేసి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అంటే 18 సంవత్సరాలు నిండిన ఒక యువకుడు యాక్సిడెంట్ చేస్తే ఏమీ చేయకూడదు, ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదని చెప్పేసి ఎక్కడన్నా చట్టం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కానీ చట్టం కానీ చెప్తుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అసలు నీకు రాజ్యాంగం మీద కానీ, లేదు చట్టాల మీద కానీ, లేదు ఉన్న రూల్స్ మీద కానీ ఏమన్నా గౌరవ ప్రజాస్వామ్య విలువల మీద కానీ గౌరవం ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఏ విద్యార్థి కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన భరోసాగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. వరుసగా రెండో ఏడాది 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రతి అర్హుడైన విద్యార్థికి 13,000 చొప్పున తల్లి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 67.47 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 10,120.78 కోట్లను జూలై 22 నుండి 24 వరకు జమ చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్న మంత్రి పథకం లబ్ధిదారులైన తల్లులు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల హామీని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యారంగ అభివృద్ధి కృషి చేస్తున్న మంత్రి నారా లోకేష్ కు అభినందనలు తెలిపారు. ప్రకృతి విపత్తుల వల్ల రైతులు నష్టపోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ప్రతి రైతు తప్పనిసరిగా చేరాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. అనిశ్చిత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంటల బీమా రైతులకు ఆర్థిక భరోసా కలిగిస్తుందని, గ్రామ స్థాయిలో అధికారులు రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. పంట నష్టాలు సంభవించినప్పుడు బీమా ద్వారా రైతులకు సకాలంలో పరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వరి, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, జొన్నలు, కొర్రలు, సజ్జలు, ఉల్లి, ఆముదం, మిరప తదితర పంటలకు బీమా వర్తిస్తుందని తెలిపారు. రుణం తీసుకున్న రైతులు బ్యాంకులు, సహకార సంఘాల ద్వారా రుణం తీసుకుని రైతులు మీ సేవ, గ్రామ సచివాలయం, పిఎస్సిఎస్, పోస్టాఫీస్ లేదా నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ ద్వారా ప్రీమియం చెల్లించి పథకంలో నమోదు చేసుకోవచ్చని వివరించారు. వ్యవసాయ పంటల బీమా ప్రీమియం చెల్లింపుకు జూలై 31, 2026, వరి పంటకు ఆగస్టు 15, 2026 వరకు గడువు ఉందని మంత్రి తెలిపారు. రైతులు గడువులోగా ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అధికారులు పూర్తి సహకారం అందించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా జాబ్ మేళా బుధవారం శ్రీకాకుళంలోని
నగరంలోని 80 అడుగుల రోడ్ మిల్ జంక్షన్ సమీపంలోని గీతం డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గొండు స్వాతి శంకర్ ఉద్యోగార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ఈ జాబ్ మేళా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు సాధించేందుకు మంచి వేదికగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం వివిధ కంపెనీల ప్రతినిధులతో కలిసి ఉద్యోగ ఎంపిక ఇంటర్వ్యూలను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాలోని పెద్ద సంఖ్యలో యువతకు ఈ జాబ్ మేళాకు హాజరై వివిధ సంస్థల్లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడమే ఈ మహా జాబ్ మేళా ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఎమ్మెల్యే గారి సహాయంతో ప్రతి 2 నెలలకి ఒకసారి జాబ్ మేళా పెట్టడం జరుగుతుంది. ఈ రోజు మెగా జాబ్ మేళా పెట్టడం జరుగుతుంది. సుమారు 50 కంపెనీలు, పెద్ద కంపెనీలు రావడం జరిగింది. పిల్లలందరూ ఆ కంపెనీలో ఒక్కొక్కరు ఎన్నైనా పాల్గొనవచ్చని సార్ చెప్పారు. మీరు ప్రతి ఒక్కరూ మీకు నచ్చిన కంపెనీల్లో అటెండ్ అయ్యి మీకు ఏది నచ్చిందో అది సెలెక్ట్ చేసుకొని తప్పకుండా జాబ్ సాధించుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. పిల్లలందరికీ మరోసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ వాళ్ళకి ఎన్ని వీలైతే అన్ని కంపెనీలు నచ్చిన కంపెనీలో పాల్గొని నచ్చిన జాబు తీసుకొని వెళ్ళాలని మరోసారి కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు. మహిళల్లో నైపుణ్యాలను వెలికితీసి స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రవలస ఎమ్మెల్యే రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ అన్నారు. శ్రీకాకుళంలో కోవే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టిక్ కుకింగ్ కాంపిటీషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జిల్లా స్థాయి కుకింగ్ ట్రైనింగ్ వంటల పోటీల్లో ప్రతిభ కనబర్చిన విజేత మహిళలకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల్లో సృజనాత్మక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. వంటకళల్లో ప్రతిభను కుటుంబానికే పరిమితం చేయకుండా వ్యాపార అవకాశాలుగా మలుచుకుని స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని సూచించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే మహిళలకు శిక్షణ, రుణాలు, సబ్సిడీలు, ఇతర సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటు ఔత్సాహిక పారిశ్రామిక దృక్పథాన్ని పెంపొందించేలా కోవే ఆర్గనైజేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోవే ఆర్గనైజేషన్ ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, పలువురు ప్రముఖులు, పోటీలో పాల్గొన్న మహిళలు పాల్గొన్నారు. 20 మంది ముసలివాళ్ళు ఉన్నారు అంటే ఇంకా మిగిలింది ఓన్లీ 60%. ఈరోజు మీరు నేర్చుకున్నటువంటి ప్రోడక్ట్స్, మీరు తయారు చేసేటటువంటి వస్తువులు తినడానికి అవకాశం ఉన్నటువంటి జనాభా 100 మందిలో 60 మంది మాత్రమే. ఈ 60 మందిలో 35 మంది డయాబెటిక్ పేషెంట్స్. అంటే ఇంకా ఎంతమంది ఉన్నారు? 25 మంది ఉన్నారు. అంటే మీరు చేసేటటువంటి, మీరు తయారు చేసి రేపు నేను వ్యాపారంలో అడుగు పెట్టాలి, వ్యాపారాన్ని నేను పెంచుకోవాలి అనే ఆలోచనతో మీరు ముందుకు వెళితే మీ ప్రోడక్ట్స్ అని తినగలిగేటటువంటి వ్యక్తులు కేవలం 25%. ఇంక 25%లో ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు, ఎఫర్ట్ చేయలేనటువంటి వాళ్ళు, అంటే అంత డబ్బులు పెట్టి కొనుగోలు చేసేటటువంటి వాళ్ళు, డబ్బులు పెట్టి కొనలేనటువంటి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు. ఆ 25 మందిలో వాళ్ళు ఒక 10% తీసేస్తే నీ స్వీట్స్ తినగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? 15 మంది ఉన్నారు. టెక్కల మండలం శ్యామసుందరాపురం గ్రామంలో ప్రముఖ రచయిత, పరిశోధకుడు, విద్యావేత్త, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ దివంగత డాక్టర్ గంటా లీలాప్రసాద్ సంతాప సభ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ రజని, రిజిస్ట్రార్ డాక్టర్ అడ్డయ్య, ప్రముఖ విద్యావేత్త, సీనియర్ జర్నలిస్ట్, మాజీ డీసీసీ అధ్యక్షులు డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు, అధ్యాపకులు, జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు, సర్పంచ్ అప్పలనాయుడు, గ్రామ పెద్దలు, అభిమానులు పాల్గొని డాక్టర్ గంటా లీలాప్రసాద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సంతాప సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ పాత్రికేయులు పోలాకి తేజేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ గంటా లీలాప్రసాద్ విద్య,
సాహిత్య పరిశోధన రంగాలకు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి ఆశయాలను భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. వక్తలు మాట్లాడుతూ డాక్టర్ గంటా లీలాప్రసాద్ విద్యార్థులకు ఆదర్శప్రాయమైన అధ్యాపకుడిగా, సమాజానికి సేవలందించిన మేధావిగా ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొన్నారు. కార్యక్రమం భావోద్వేగ వాతావరణంలో ముగిసింది. అమ్మా, మేము ఒక జ్ఞాన నిధిని కోల్పోయాం. అమ్మా, మేము ఒక మందు వృక్షాన్ని కోల్పోయాం అన్నారు. ఎందుకు ఈ రెండు మాటలు అన్నారంటే, ఈ పంచాయతీకి సంబంధించి కానీ తన అవసరం వైద్యపరంగా, విద్యాపరంగా ఎక్కడ ఉంది అన్నా తన సహకారాన్ని తను అందించేవారు. ఈ రోజు మేము కోల్పోయాం, ఈ లోటు ఎవరు భర్తీ చేయలేరు అన్నారు. ఆ ఇంటి నుంచి నేను ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ బ్యాక్ డ్రాప్ చూశాను. బ్యాక్ డ్రాప్ లో మంచికి మారుపేరుగా మనందరి మనసుల్లో, మంచికి మానవత్వానికి మారుపేరుగా మనందరి మనసుల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి లీలాప్రసాద్. జర్నలిస్ట్ లో డాక్టరేట్ గా విజయం అభ్యసించి అంబేద్కర్ యూనివర్సిటీలో అనేక మంది, అంటే జర్నలిజం విభాగం నుంచి అనేక మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా తయారు చేసిన వ్యక్తి లీలాప్రసాద్. జర్నలిజం లో ఆయన రాసిన పరిశోధన వ్యాసాలు ఎంతో మందితో ప్రశంసలు అందుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో గాని, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో గాని ప్రశంసలు అందుకున్న వ్యక్తి. తెలుగునాడు సుమారు 240 ప్రముఖ పత్రికల్లో 240 వ్యాసాలు రాసిన వ్యక్తి డాక్టర్ గుంటా లీలాప్రసాద్. ఆయన విశాలాంధ్రలో పనిచేసేటప్పుడు నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే నేపథ్యం, ఆయనే వార్తిచ్చేవాడు, ఆయనే సమీక్ష చేసేవాడు, ఆయనే విశ్లేషణ కూడా చేసేవాడు. కొన్ని సందర్భాల్లో విమర్శ కూడా ఆయనే చేసేవాడు. అంత ప్రజ్ఞాశాలి లీలాప్రసాద్. అటువంటి వ్యక్తిని మనం కోల్పోయినందుకు మీతో పాటు నాకు కూడా చాలా బాగా ఉంది. ఆయన మా ఇద్దరు దంపతుల హృదయానికి చాలా దగ్గర వ్యక్తి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు. ఖరీఫ్ సీజన్లో డీఏపీ, యూరియా వంటి ఎరువులు సకాలంలో అందక రైతులు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సి వస్తుందని ఆమె అన్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లోపంతో దళారులు అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. యూరియా కొనుగోలుతో పాటు ఇతర ఉత్పత్తులకు కూడా బలవంతంగా కొనిపిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించామని, రైతులు ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడూ ఎదుర్కోలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం యాప్లు, ఓటీపీ విధానం వల్ల చిన్న సన్నకారు రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. బ్లాక్ మార్కెట్, దళారుల ప్రమేయాన్ని అరికట్టి రైతులకు అవసరమైన ఎరువులను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని, డిజిటల్ పరిమితులను సడలించాలని ప్రభుత్వాన్ని రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. దేశంలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలను నిరసిస్తూ ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ నిర్వహించిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం చేయడాన్ని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. శ్రీకాకుళంలోని క్రాంతి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రవి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి చందు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఈ నెల 24న విద్యా సంస్థల బంద్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. బంద్కు విద్యార్థులు, విద్యా సంస్థల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు. చలో పార్లమెంట్ పిలిపిస్తే ఏదో టెర్రరిస్టులు లేదా పక్క దేశం నుంచి వస్తున్న పౌరుల వలె ఈరోజు విద్యార్థుల పైన, యువత పైన లాఠీ చార్జీలు, గ్యాస్ బాంబులు వేసి విచ్చలవిడితనానికి ప్రభుత్వం చలాయిస్తుంది. ఆనాడు 1947లో ఏదైతే జలియన్వాలా బాగ్లో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈరోజు యువత తిరగబడిందో, విద్యార్థులు తిరగబడ్డారో, అదేవిధంగా ఈరోజు నిన్న పార్లమెంట్ ముట్టడిలో కూడా బ్రిటిష్ వాళ్ళు వైఖరి మాదిరిగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు 24వ తేదీన దేశవ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. దీనికి విద్యార్థులు, విద్యావంతులు, ప్రజా సంఘాల మద్దతుతో ఈ బంద్ని జయప్రదం చేసిన ఎస్ఎఫ్ఐగా, వామపక్ష విద్యార్థులుగా మేము కోరుకుంటున్నాం. మణిపూర్ మానవ హారంగా మారిపోయింది. అదేవిధంగా 30 మంది ఒక అమ్మాయిపై అత్యాచారం చేస్తే మౌనంగా వహిస్తూ ఉన్నారు. ప్రతి సందర్భంలో కూడా ప్రధానమంత్రి మౌనం వహిస్తూ ఉన్నారు. ఏమయ్యా, నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత విద్యార్థి రంగ సమస్యలు, నిరుద్యోగ సమస్యలన్నీ కూడా గాలి కొదిలేసావు. నిరుద్యోగ సమస్యల పరిష్కారం చేస్తానన్నావు.
ఏ సమస్య కూడా పరిష్కారం చేసిన నేపథ్యం లేదు. అందుకనే విద్యార్థి యువజన సంఘాల నాయకులు 24వ తేదీన బంద్కు పిలిపిస్తూ ఉన్నారు. ఆ బంద్లో మేధావులు, అదేవిధంగా విద్యార్థులు, విద్యావేత్తలు, విద్యా సంస్థల నాయకులందరూ కూడా బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని ఈ బంద్ను జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దుబ్బ దానయ్య కుటుంబానికి ప్రభుత్వం, కూటమి నాయకులు అన్ని విధాలా అండగా ఉంటారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బుధవారం పలాసలోని బాధిత కుటుంబాన్ని మంత్రి, పలాస ఎమ్మెల్యే గౌతి శిరీష, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కొలుసు పెద్దరెడ్డయ్య యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ నుండి 2 లక్షలు, యాదవ్ సంఘాల తరపున 3 లక్షలు కలిపి మొత్తం 5 లక్షల ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి అందజేశారు. బాధిత కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వడంతో పాటు పిల్లల విద్యా బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం 10 లక్షల పరిహారం ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రమాదం కేసులో చట్టం తన పని తాను చేస్తుందని, నిజాలను వక్రీకరించే ప్రయత్నాలు చేయడం సరికాదని అన్నారు. ఎమ్మెల్యే గౌతి శిరీష మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం, ప్రజలు, యాదవ సంఘాల అండగా నిలుస్తున్నాయని చెప్పారు. తప్పుడు ప్రచారాలు మానుకొని బాధిత కుటుంబానికి సహాయం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, యాదవ సంఘాల ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది ఒక బాధాకరమైన సంఘటన కాదనంటలా. యాక్సిడెంట్లు చాలామంది చేస్తాం, తప్పిదం మూలంగానో లేకపోతే రకరకాల కారణాలతో చేస్తాం. వాటికి చట్టం తన పని తాను చేసుకుపోతుంటుంది, అది దాంట్లో ఇది లేదు. కానీ ఇక్కడ సరే ఒక తండ్రిగా ఒక కొడుకుని తప్పించి వేరే వాడిని పెట్టించడం అనేది చట్టానికి అది ఆమోదయోగ్యమా కాదనేది కూడా గొడ్డలపాటి నాయకుడు ఆలోచించలేకపోయాడంటే, ఒకవేళ అటువంటి వ్యక్తులు ఆ స్థానానికి వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటే కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తామని. ఇక్కడ ఆయన అంతా గొంతు చించుకుని మాట్లాడాడు. ఇది పసివాడు, వాడిని పార్టీ ఏదో ఇబ్బంది పెడుతుంది, ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని చెప్పి చెప్పారు. కనీసం ఒక్క మాటన్నా గొర్రెల కాపరి గురించి కానీ, లేదు వాళ్ళ పార్టీ వాళ్ళని పంపించి కనీసం ఆ కుటుంబం ఏమైపోతుంది, ఆ కుటుంబానికి ఒక సెంటు భూమి లేదు, చిల్లి గవ నిలవలేదు, ఏ విధంగా బతుకుతున్నారు, మా పార్టీ నాయకుడి ద్వారా తప్పు జరిగింది, అన్యాయం జరిగింది, దాన్ని ఆదుకోవాలని కనీసం ఆలోచన ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను ఎంతసేపు స్వార్థం, రౌడీల్ని పోషించడం, క్రిమినాలిటీని పోషించడం, మొత్తం రాజకీయ వ్యవస్థని క్రిమినల్స్తో నింపేయటం, గంజాయి బ్యాచ్ల్ని ప్రోత్సహించడం, ఇటువంటి చేసే వ్యక్తులు ఈ విధంగానే స్పందిస్తారని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళు జనసేన వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళకి అందించినంత ఇస్తున్నారు. ఈరోజు యాదవ్ సంఘాలన్నీ ఈరోజు అండగా నిలిచాయి. వాళ్ళ పరిస్థితి చూస్తే మనిషి అన్న వాడికి కనికరం కలిగి తీరుతుంది. ఏ రోజు బియ్యం ఆ రోజు కొనుక్కునే కటిక నిరుపేద కుటుంబంలో ఈరోజు అందరూ వాళ్ళకి సహాయపడుతుంటే దాన్ని రాజకీయం చేస్తున్నారు. నోటికి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అర్థం కావట్లేదు. అన్న, మా నియోజకవర్గం తరఫున ఇంత దూరం వచ్చి ఆ కుటుంబానికి ఇక్కడ ఉన్న పెద్దలందరితో పాటు అండగా నిచ్చిన మీకు, వారి శాసనసభ్యురాలుగా నిజంగా మీకు ధన్యవాదాలు. 3వ వేతన సవరణ, పెన్షన్ సవరణ, కనీస వేతనాల అమలు తదితర డిమాండ్ల సాధన కోసం బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్, ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్, బిఎస్ఎన్ఎల్ వర్కర్స్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో సంచార్ భవన్ వద్ద 3 రోజుల ధర్నా ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాతల గోవిందరావు, పోలాకి వెంకట్రావు, కె గోపాలరావు, వెంకట్రావు పాణిగ్రాహి మాట్లాడుతూ 2017 జనవరి 1 నుండి అమలు కావాల్సిన 3వ వేతన సవరణ, పెన్షన్ సవరణ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బిఎస్ఎన్ఎల్ కు కేంద్ర ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి 4G, 5G సేవలను విస్తరణకు చర్యలు తీసుకోవాలని, 5 ఏళ్లు పూర్తి చేసిన కాంట్రాక్ట్ కార్మికులకు శాశ్వత ఉద్యోగులుగా నియమించి కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ వర్కర్స్ పిలుపు మేరకు 3 రోజులు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది జిల్లా సంచార భవన్ కార్యాలయంలో జరుగుతుంది. మాకు మెయిన్ ప్రధానంగా 1/1/2017 నుండి 3rd PRC వేజ్ రివిజన్ బిఎస్ఎన్ఎల్లో జరగలేదు. మరియు ప్రైవేటైజేషన్ కార్పొరేట్కి కారు చౌకగా డిపార్ట్మెంట్ని అప్పచెప్పాలని చూస్తున్నారు. అది కాక ప్రైవేటైజేషన్ చేయకుండా బిఎస్ఎన్ఎల్ కావాల్సిన నిధులను కేటాయించాలని, మరియు న్యూ ప్రమోషన్ పాలసీ, మరియు మాకు కావాల్సిన పెర్క్స్ ఇవన్నీ కూడా వేజ్ రివిజన్లో క్రోడీకరించాలని కోరుతూ మేము ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
రేపు ఎల్లుండి కూడా ఇదే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 1,00,000 వరకు క్యాజువల్ కాంట్రాక్ట్ వర్కర్స్ పనిచేశారు. వాళ్ళందరికీ 5 ఏళ్ళ సర్వీస్ పూర్తి చేసిన వాళ్ళకి పర్మనెంట్ చేయాలని, వాళ్ళందరికీ కనీస వేతనాలు అంతవరకు అమలు చేయాలని ఇటువంటి 4 ప్రధానమైన డిమాండ్స్ ఈరోజు 3 ఫెడరేషన్స్ కలిపి సంయుక్తంగా ఈ ధర్నా కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం BOT ఈరోజు ఏదైతే BSNL మేనేజ్మెంట్ ఫిబ్రవరి నెలలో ఇప్పటికే ఆల్రెడీ 5% ఫిట్మెంట్ ఇమ్మని ఆల్రెడీ అప్రూవల్ చేసి ఆ ఫైలు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ పంపించడం జరిగింది. ఈరోజు 5 నెలల కాలం గడుస్తున్న ఫైల్ మీద సంతకం పెట్టడానికి BOT సెక్రటరీ గారికి పాపం టైం చాలడం లేదు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రాబో కాలంలో కూడా BSNL ఉద్యోగులకి వేతన సార్లు వెంటనే అమలు చేయకపోతే ఈ పోరాటం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తాం. వార్తల సమాప్తం. తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.